బీటీసీలో డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా. సో రీజన్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో ఈ రెడ్ జోన్ ఇచ్చాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. మార్కెట్ ఏం చేసింది అంటే ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసేసింది. ఈ రెడ్ లైన్ని కూడా మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడున్న లిక్విడిటీని మార్కెట్ స్విప్ చేసింది. సో స్విప్ చేసింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఏం చేసే అవకాశం ఉంది, సేమ్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను. నా టార్గెట్ అనేది ఈ స్వింగ్ వరకు పెట్టుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనిపైన పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో లిక్విడిటీ అనేది ఎందుకు స్విప్ అవుతుంది? సో ఇక్కడ మార్కెట్లో ఏమైంది, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ యాడ్ అయ్యారు, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళ యొక్క స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టుకుంటారు. ఈ జోన్ పైన ఇక్కడ వీళ్ళ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో స్మార్ట్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క స్టాప్ లాస్ని తినేసి మళ్ళీ మార్కెట్లో సేమ్ డైరెక్షన్ని తీసుకెళ్తారు. అప్పుడు మార్కెట్లో లిక్విడిటీ అనేది స్విప్ అవుతుంది. సో దాని తర్వాత మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్తుంది. సో ఇప్పుడు సేమ్ అదే జరిగింది మార్కెట్లో. సో ఆల్రెడీ లిక్విడిటీ స్విప్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఇక్కడ నా ఎంట్రీ ఉంది కదా, ఇక్కడ వరకు నా టార్గెట్. ఎప్పుడైతే 1:1 వస్తుందో అప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఆల్రెడీ అండ్ ఇంకో విషయం, ఈ జోన్ గురించి నేను టెలిగ్రామ్లోనే ఇచ్చాను, డైలీ అనాలిసిస్ వీడియోలో ఇచ్చాను నేను. ఈ జోన్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ చూడమని కూడా చెప్పాను. సో ఇక్కడ ప్రాపర్గా సాలిడ్ రెడ్ క్యాండిల్ కూడా వచ్చింది. సో ఆ రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చాలు మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి కూడా. చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొకటి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇండిసిజన్ క్యాండిల్ కూడా ఓపెన్ అయింది ఇక్కడ. సో ఈ ఇండిసిజన్ క్యాండిల్ కూడా ఇంపార్టెంట్, డోజీ క్యాండిల్. ఈ క్యాండిల్ని మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్ డౌన్ చేస్తే అటు సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా కొద్దిగా డౌన్ఫాల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మార్కెట్ ఈ జోన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది. అండ్ ఒక పెద్ద రిస్క్ ఏమైనా ట్రేడ్లో ఉంది అంటే ఈ జోన్ ఇక్కడ రిస్క్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇది బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. మార్కెట్ ఈ జోన్కి కూడా రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ చూద్దాం, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, స్ట్రాంగ్ ఫేర్ వాల్యూ గ్యాపే. బట్ నో ప్రాబ్లం, మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుంది. సో అందుకనే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా 50% బుక్ చేసేస్తాను, లేదంటే 70% బుక్ చేసేస్తాను. ఓకే మార్కెట్ ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ అని చెప్పాను కదా, ఇండిసిజన్ క్యాండిల్ని మార్కెట్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసింది. సో క్యాండిల్ స్టిక్స్ కూడా డౌన్ సైడ్కి ఫేవర్గా ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది. ఎక్సలెంట్ పర్ఫెక్ట్ మూవ్. సో ఆల్రెడీ $200 ప్రాఫిట్. నేనేం చేస్తానంటే ఇక్కడ 50% బుక్ చేయను, బట్ నా స్టాప్ లాస్ని నేను డిక్రీజ్ చేసేసుకుంటా. సో ఈ ట్రేడ్ని రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడికి స్టాప్ లాస్ అనేది మూవ్ చేశాను. నో ప్రాబ్లం, నేను తక్కువ క్వాంటిటీస్తోనే ఎంట్రీ తీసుకున్నా. సో వస్తే ప్రాఫిట్, లేదంటే నో ప్రాఫిట్ నో లాస్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక ట్రేడ్లో ఎంట్రీ అయ్యామనుకో, మినిమం 1:1 వస్తే మనం ఎట్టి పరిస్థితిలో ఆ ట్రేడ్లో లాస్ అనేది అవ్వద్దు. అయితే బిగ్ ప్రాఫిట్ ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్ ఉండాలి.
స్మాల్ ప్రాఫిట్ ఉండాలి. సో 1:1 కూడా ఇక్కడ వరకు ఉంది మార్కెట్, ఒకవేళ 1:1 రావాలి అన్న. సో అందుకని నేనైతే ఇప్పుడు ఏం బుక్ చేయట్లేదు, బట్ స్టాప్ లాస్ని అయితే డిక్రీజ్ చేశాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అనేది అయిపోతాను. ఎక్సలెంట్ మూమెంట్. 1:1 వచ్చిన తర్వాత ఖచ్చితంగా బుక్ చేసేస్తాను. 50% బుక్ చేసేస్తాను. 1:1 వచ్చిన తర్వాత 50% బుక్ చేసేస్తాను. వావ్, గ్రేట్ మూమెంట్. సో మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుంది మార్కెట్. 200 పాయింట్స్ మార్కెట్ ఆల్రెడీ ఇచ్చేసింది. 200 పాయింట్స్, 300 పాయింట్స్ వచ్చిన తర్వాత 50% బుక్ చేసేస్తాం. ఓకే నేను ఇక్కడ బుక్ చేసేసాను. 70% బుక్ చేసేసాను. ఆల్రెడీ మార్కెట్ 1:1 ఇచ్చింది. 50% బుక్ చేశాను. ఆల్రెడీ మార్కెట్ 1:1 టార్గెట్ ఇచ్చేసింది. సో 50% బుక్ చేశాను. మిగతా 50% టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. ఇక్కడ 50% బుక్ చేసేస్తా. ఎక్సలెంట్ మూవ్. సో ఆల్రెడీ 450 పాయింట్స్, 500 పాయింట్స్. ఓకే టార్గెట్ డన్. టార్గెట్ ఇచ్చేసింది. అంతకు మించి ఇచ్చింది మార్కెట్. సో నేను ఆల్ పొజిషన్స్ క్లోజ్ చేసేస్తున్నాను. సో పొజిషన్స్ క్లోజ్ చేసేసాను. అనుకున్న టార్గెట్ మార్కెట్ ఇచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో నేను అందుకని అన్ని పొజిషన్స్ క్లోజ్ చేశాను. సింపుల్. సో ఎప్పుడైతే మనం ట్రేడ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇదే విధంగా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యామో మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో ఓవరాల్గా ఈ ట్రేడ్లో $490 ప్రాఫిట్ వచ్చింది. ఈ ట్రేడ్లో $490. గైస్, మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెలిగ్రామే. అందులో నుంచి కూడా మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను మీకు అందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.